ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయి? ఎందుకు మీ కష్టం ఇతరులకు కనిపించలేదు? మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు, మీరు కాచిన ప్రతి కన్నిటికీ ఇప్పుడు విశ్వం ఏ సమాధానం ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో జరుగుతున్న మార్పులను కొత్త కోణంలో చూపించబోతున్నాయి. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా అసలు విషయాన్ని ప్రారంభిద్దాం. వృశ్చిక రాశివారు, కొన్నిసార్లు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాను, ఇన్ని బాధలను ఎలా భరించాను, ఇన్ని నిరాశల తర్వాత కూడా ఎలా నిలబడ్డాను అనే ప్రశ్న మీ మనస్సులో మెదులుతుంది. ఎందుకంటే మీ ప్రయాణం సాధారణమైనది కాదు. మీ కథలో నవ్వులు ఉన్నాయేమో కాని వాటి వెనుక దాగి ఉన్న కన్నీళ్లు కూడా ఉన్నాయి. మీ విజయాల గురించి చాలామందికి తెలుసు, కాని వాటికోసం మీరు చెల్లించిన ధర గురించి మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. అదే మీ జీవితంలోని గొప్ప సత్యం. చాలామంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను బయటపెడతారు, తమ బాధలను ఎవరికైనా చెప్పి మనస్సు తేలిక చేసుకుంటారు. కాని మీ స్వభావం అలా కాదు. మీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా బయటకు మాత్రం ధైర్యంగానే కనిపిస్తారు. మీరు ఏడ్చినా ఒంటరిగా ఏడుస్తారు, బాధపడ్డా మౌనంగానే బాధపడతారు. అందుకే చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మీ మౌనాన్ని బలహీనతగా భావించినవారు ఉన్నారు. కాని మీ మౌనం వెనుక ఎంత బలముందో కాలమే వారికి చూపించబోతోంది. మీరు జీవితంలో నమ్మిన వ్యక్తుల చేతనే ఎక్కువగా గాయపడ్డారు. శత్రువుల వల్ల వచ్చిన నష్టం కంటే సొంతవాళ్ల వల్ల కలిగిన బాధ మీ హృదయాన్ని ఎక్కువగా తాకింది. మీరు హృదయపూర్వకంగా సహాయం చేసినవారే ఒకరోజు మిమ్మల్ని మరచిపోయారు. మీరు నిజాయితీగా నిలబడిన చోట మరికొందరు స్వార్థంతో ముందుకు వెళ్లిపోయారు. అయినా మీరు మీ విలువలను వదల్లేదు. అదే కారణంగా ఇప్పుడు విశ్వం మీకు ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధం చేస్తోంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మీరు ఒక విషయం మాత్రం వదల్లేదు. అది ఆశ. బయటకు ఎంత నిరాశగా కనిపించినా లోపల మాత్రం ఎక్కడో ఒక మూలలో మంచి జరుగుతుందనే నమ్మకముండేది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపించింది. చాలాసార్లు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా నిలిచాయి. కాని మీరు పరిస్థితుల కంటే బలమైనవారిని ఇప్పుడు నిరూపించబోతున్నారు. గతంలో మీరు పడిన ప్రతి అడుగు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది. కొన్నిసార్లు మీరు చేసిన మంచి పనులకు కూడా విమర్శలు ఎదురయ్యాయి. మీరు చూపిన ప్రేమను కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా భావించారు. మీ సహనాన్ని చేతకానితనంగా చూశారు. కాని నిజానికి మీరు మాట్లాడకపోవడం మీ బలహీనత కాదు, సరైన సమయం కోసం ఎదురుచూడగలిగే శక్తి. ఇప్పుడు ఆ సమయం నెమ్మదిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. మీరు ఇకపై మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేని దశకు చేరుకుంటున్నారు. ఇటీవల మీలో ఒక కొత్త మార్పు మీరు గమనించి ఉండవచ్చు. ఒకప్పుడు చిన్న విషయం కూడా మీ మనసును కలవరపెట్టేది. కాని ఇప్పుడు అదే విషయాన్ని ప్రశాంతంగా చూడగలుగుతున్నారు. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలను ఇప్పుడు ఒక పాఠంగా మాత్రమే చూస్తున్నారు. ఇది సాధారణ మార్పు కాదు, ఇది మీ ఆత్మ ఎదుగుతున్న సంకేతం. మీరు అనుభవించిన కష్టాలు మీలోని బలాన్ని మేల్కొలిపాయి. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు, మీ చుట్టూ ఉన్న శక్తులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు మీ దారిలో అడ్డంకులుగా నిలిచిన పరిస్థితులు ఇప్పుడు మెల్లగా తొలగిపోతున్నాయి. మీకు తెలియకుండానే కొన్ని ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన చోట ఇప్పుడు చిన్న ప్రయత్నానికే ఫలితం కనిపించవచ్చు. ఎందుకంటే సమయం మారుతోంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు మీ వైపు కదులుతున్నాయి. అవి మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటాయి. మీ గురించి ఒక గొప్ప విషయం ఏమిటంటే మీరు పూర్తిగా కృంగిపోయినట్టే కనిపించినా మళ్లీ నిలబడగలుగుతారు. చాలామంది ఒక పరాజయం తర్వాత వెనక్కి తగ్గిపోతారు. కాని మీరు మాత్రం ప్రతి పరాజయాన్ని ఒక కొత్త పాఠంగా మార్చుకుంటారు. అదే కారణంగా మీరు ఇతరుల కంటే భిన్నంగా ఉంటారు. మీరు కోల్పోయిన వాటి గురించి బాధపడినా వాటితోనే ఆగిపోరు. మళ్లీ కొత్త కలలు కంటారు. మళ్లీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. ఈ మధ్యకాలంలో మీ మనస్సులో కొన్ని పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు రావచ్చు. ఒకప్పుడు మీకు ఎంతో ముఖ్యమైన వ్యక్తులు, సంఘటనలు, అవకాశాలు మళ్లీ మీ ఆలోచనల్లోకి రావచ్చు. దానికి కారణముంది. విశ్వం మీ గతాన్ని గుర్తు చేస్తోంది. ఎందుకంటే త్వరలో మీరు ఎంత దూరం వచ్చారో మీకే అర్థమవ్వాలి. మీరు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నప్పుడే రాబోయే ఆనందం విలువ తెలుస్తుంది. అందుకే గతం మళ్లీ మీ ముందుకు వస్తోంది. చాలా కాలంగా మీ మనసులో ఒక కోరిక దాగి ఉంది. దానిని మీరు బయటకు చెప్పకపోయినా అది మీ హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. కొన్నిసార్లు అది నెరవేరదేమో అనిపించింది, కొన్నిసార్లు పూర్తిగా వదిలేయాలని కూడా అనిపించింది. కాని ఆ కోరిక ఇప్పటికీ మీలో ఉంది. ఎందుకంటే అది మీ విధితో ముడిపడి ఉంది. ఇప్పుడు ఆ కోరికకు సంబంధించిన కదలికలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మారడం మొదలవుతుంది. మీ జీవితంలోకి కొన్ని కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశముంది. ఈ వ్యక్తులు సాధారణ పరిచయాలు కాకపోవచ్చు. వీరి ద్వారా మీ జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు కనిపించవచ్చు. గతంలో మిమ్మల్ని నిరాశపరిచిన వ్యక్తుల స్థానంలో ఇప్పుడు మీ విలువను గుర్తించేవారు వస్తారు. మీ మాటను గౌరవించేవారు వస్తారు. మీ విజయాన్ని చూసి సంతోషించేవారు వస్తారు. ఇదే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన అన్యాయాలు మీ జీవితాన్ని శాశ్వతంగా నిర్వచించవు. అవి కేవలం ఒక అధ్యాయం మాత్రమే. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఎన్నో పేజీలు మిగిలి ఉన్నాయి. ఆ పేజీల్లో విజయముంది, గౌరవముంది, ఆనందముంది.
మీరు ఇప్పటివరకు చూసింది కేవలం సిద్ధం చేసే కాలం మాత్రమే. అసలు ఫలితం ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ దశలో ఆశను వదలకండి. చాలామంది మీలో కనిపించని ఒక గొప్ప శక్తి ఉంది. మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆ ప్రేమ చివరి వరకు అలాగే ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే చివరి వరకు నమ్ముతారు. ఈ లక్షణాలు కొన్నిసార్లు మిమ్మల్ని బాధపెట్టాయి, కాని అదే లక్షణాలు ఇప్పుడు మీకు ఆశీర్వాదంగా మారబోతున్నాయి. ఎందుకంటే విశ్వం నిజమైన హృదయాలను ఎప్పటికీ మర్చిపోదు. ఆలస్యమైనా సరే వారికి తగిన ఫలితం అందిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తోంది. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక స్పష్టత కనిపిస్తుంది. గతంలో ఉన్న గందరగోళం తగ్గిపోతోంది. ఏ దిశగా వెళ్లాలో మీకు అర్థమవుతోంది. ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో మీరు స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఈ అవగాహన మీకు చాలా పెద్దవరం. ఎందుకంటే సరైన నిర్ణయాలు తీసుకునే దశలోకి మీరు ప్రవేశిస్తున్నారు. కొన్నిసార్లు మీరు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు. ఇతరులతో పోల్చుకుని నిరాశపడ్డారు. కాని మీ ప్రయాణం ఇతరుల ప్రయాణంతో పోల్చలేనిది. ప్రతి ఒక్కరి విధి వేరు. మీకు రావాల్సిన ఫలితం మీ సమయానికి వస్తుంది. ఇప్పుడు అదే సమయం దగ్గరపడుతోంది. మీరు గతంలో చేసిన కష్టం, చూపిన ఓర్పు, భరించిన బాధ వృధా కాలేదని త్వరలో మీకే అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఒక అంచున నిలబడి ఉన్నారు. ఒకవైపు గతంలోని బాధలు ఉన్నాయి, మరోవైపు రాబోయే అవకాశాలు ఉన్నాయి. మీరు వెనక్కి చూస్తే కన్నీళ్లు కనిపిస్తాయి, ముందుకు చూస్తే ఆశ కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. గతాన్ని వదిలి ముందుకు సాగగలిగితే జీవితం మీకు ఊహించని బహుమతులు ఇవ్వగలదు. మీలో ఆ శక్తి ఉంది. ఇకపై మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పును గమనించండి. కొన్ని ఫోన్ కాల్స్, కొన్ని పరిచయాలు, కొన్ని ఆహ్వానాలు, కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు కూడా మీ భవిష్యత్తును మార్చగలవు. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చే సంకేతాలు సాధారణమైనవి కావు. అవి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే సూచనలు. మీ కథ ఇంకా ముగియలేదు వృశ్చిక రాశివారు. నిజానికి ఇప్పుడే అసలు అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరు చూసిన చీకటి ఇప్పుడు వెలుగుకు దారి ఇస్తోంది. మీరు అనుభవించిన బాధ ఇప్పుడు బలంగా మారుతోంది. మీరు కోల్పోయినవి ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి మీ జీవితంలోకి వస్తున్నాయి. విధి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతోంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీమీద మీకు నమ్మకముంచి ముందుకు సాగడం. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే గొప్ప మార్పు మీ జీవిత ద్వారం తట్టబోతోంది. ఇప్పుడు జూన్ 7, 8, 9, 10, 11 తేదీలలో మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీరు గతంలో భరించిన బాధలకు సమాధానం ఇచ్చే రోజులు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తును పెద్దగా ప్రభావితం చేసే సమయం ఇది. జూన్ 7 ఆదివారం రోజున వృశ్చిక రాశివారికి చంద్రుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల మనస్కు ప్రశాంతత లభించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని ఆలోచనలు ఈ రోజు క్రమంగా తగ్గిపోతాయి. రాశి అధిపతి కుజుడు 6వ స్థానంలో స్వగృహ బలంతో ఉండటం వల్ల శత్రువుల వల్ల కలిగే ఒత్తిడి తగ్గుతుంది. మీలో ధైర్యం, ఉత్సాహం, పట్టుదల పెరుగుతాయి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశముంది. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వాముల నుండి సహకారం లభిస్తుంది. కొత్త వినియోగదారులతో పరిచయాలు పెరుగుతాయి. నిలిచిపోయిన చెల్లింపుల విషయంలో పురోగతి కనిపిస్తుంది. మీ వ్యాపారంపై విశ్వాసం మరింత పెరుగుతుంది. మార్కెట్లో మీ పేరు నిలబెట్టుకునే ఒక మంచి అవకాశం ఎదురవుతుంది. ఆర్థికంగా ఈ రోజు స్థిరత్వం కనిపిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ అవసరాలకు సరిపడా ధనం అందుబాటులో ఉంటుంది. ఒక పాత బకాయి తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మరింత ప్రయోజనం పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశముంది. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రేమికులకు ఈ రోజు భావోద్వేగపరంగా మంచి రోజు. మీ మనసులోని మాటను చెప్పడానికి ధైర్యం పెరుగుతుంది. ఎదుటివారి నుండి అర్థం చేసుకునే స్వభావం కనిపిస్తుంది. అపోహలు తగ్గి అనుబంధం బలపడుతుంది. ఒక చిన్న సంభాషణ మీ మనస్కు ఆనందాన్ని ఇస్తుంది. వివాహితులకు కొత్త పరిచయాల ద్వారా శుభసూచనలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు వివాహ విషయాలపై సానుకూలంగా మాట్లాడే అవకాశముంది. ఒక మంచి సంబంధం గురించి సమాచారం అందవచ్చు. ఆశలు పెరుగుతాయి. భవిష్యత్తుపై నమ్మకం బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. వ్యాయామం, నడక వంటి కార్యక్రమాలు ప్రారంభించడానికి మంచి రోజు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా మీరు బలంగా అనిపించుకుంటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. గురువుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి. చదువులో పురోగతి కనిపిస్తుంది. మీ కృషికి తగిన ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపించే సూచనలు ఉన్నాయి. జూన్ 8 సోమవారం రోజున వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ రోజు చంద్రుడు 4వ స్థానం నుండి 5వ స్థానానికి క్రమంగా మారుతుండటం వల్ల మనస్సులో ఉన్న సందేహాలు తొలగి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజే శుక్రుడు భాగ్యస్థానమైన 9వ స్థానంలో ప్రవేశించడం చాలా శుభప్రదమైన సంకేతం. ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో శుక్రుడు కలవడం వల్ల అదృష్టం, సంపద, జ్ఞానం, అవకాశాలు ఒకేసారి మీ జీవితంలో ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన మంచి పనులకు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన ఒక చిన్న సంఘటన కూడా రాబోయే వారాల్లో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం లేదా నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే అవకాశముంది. కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు పెరుగుతారు. మీ పనిపై ఉన్నతాధికారుల దృష్టి పడుతుంది. మీరు చెప్పే అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతాయి. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేసే శక్తి మీలో ఉంటుంది. కొంతమందికి పదోన్నతి లేదా అదనపు బాధ్యతల గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో లాభదాయకమైన ఒప్పందానికి దారితీయవచ్చు. మార్కెట్లో మీపై నమ్మకం పెరుగుతుంది. వినియోగదారుల నుండి సానుకూల స్పందన లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి సహకారం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆలస్యం అయిన పనులు వేగంగా పూర్తయ్యే అవకాశముంది. దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశాలు కూడా మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈ రోజు తీసుకునే వ్యాపార నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశముంది. ఆర్థికంగా ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఊరట లభించే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన ధనం తిరిగి రావచ్చు. ఒక అనుకోని లాభమీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. ధన సంబంధ విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు పెరుగుతాయి. ఆదాయం పెంచే మార్గాల గురించి ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశముంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ఒక శుభవార్త అందరి ముఖాల్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. ప్రేమికులకు ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎదుటివారి నుండి ఆశించిన ప్రేమ, గౌరవం లభించే అవకాశముంది. మనసులో ఉన్న భావాలను చెప్పడానికి సరైన సమయం లభిస్తుంది. అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. భవిష్యత్తు గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. ఇద్దరి మధ్య పరస్పర నమ్మకం పెరుగుతుంది. ఈ రోజు జరిగిన ఒక చిన్న సంభాషణ కూడా బంధాన్ని మరింత బలపరచగలదు. వివాహితులకు ఈ రోజు శుభసూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. గతంలో నిలిచిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. మీకు అనుకూలమైన వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఈ రోజు మెరుగుదల కనిపిస్తుంది. శారీరకంగా తేలికగా అనిపిస్తుంది. అలసట తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని అనిపిస్తుంది. ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మరింత మానసిక బలం పొందగలుగుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. గురువుల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఉన్నత విధికు సంబంధించిన విషయాల్లో శుభసూచనలు కనిపిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి పురోగతి సాధిస్తారు. ఈ రోజు చేసిన కృషి రాబోయే విజయాలకు బలమైన పునాది వేస్తుంది. జూన్ 9 మంగళవారం రోజున వృశ్చిక రాశివారికి అత్యంత శక్తివంతమైన రోజు. మంగళవారం స్వయంగా కుజుని రోజు కావడం, కుజుడు 6వ స్థానంలో స్వగృహ బలంతో ఉండటం వల్ల ఈ రోజు మీలో అసాధారణ ధైర్యం, పట్టుదల, పోరాట శక్తి కనిపిస్తుంది. చంద్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల బుద్ధి తీక్షణంగా పనిచేస్తుంది. మీరు ఏ విషయాన్నైనా స్పష్టంగా అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అడ్డుకున్న పరిస్థితులు ఒక్కొక్కటిగా బలహీనపడతాయి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే కాలంలో పెద్ద విజయాలకు మార్గం వేయగలవు. ఉద్యోగస్తులకు ఇది అత్యంత అనుకూలమైన రోజు. కార్యాలయంలో మీ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. పోటీ పరిస్థితుల్లో మీరు ముందుంటారు. ఇంటర్వ్యూలు, ఎంపిక పరీక్షలు, పదోన్నతి చర్చలు, కీలక సమావేశాలుంటే ధైర్యంగా పాల్గొనండి. మీరు చెప్పే మాటల్లో స్పష్టత ఉండటంతో ఉన్నతాధికారులు మీపై విశ్వాసం పెంచుకుంటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ రోజున అందే అవకాశముంది. మీ నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. వ్యాపారస్తులకు ఈ రోజు విజయదాయకంగా ఉంటుంది. మార్కెట్లో పోటీదారులపై పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు బలహీనపడతారు. కొత్త వ్యాపార ప్రణాళికలు అమలు చేయడానికి ఇది అద్భుతమైన సమయం. వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది. ఒక కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైన అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. ఆర్థికంగా ఈ రోజు శుభసూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో సరైన సమాచారం లభించవచ్చు. మీ ఆర్థిక స్థితిపై విశ్వాసం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక ప్రణాళిక రూపొందించే అవకాశముంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం కనిపిస్తుంది. పిల్లల విషయాల్లో మంచి సమాచారం అందవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఇంట్లో నవ్వులు, సంతోషాలు పెరుగుతాయి. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు. ఒక శుభకార్యంపై చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. ప్రేమికులకు ఇది అత్యంత అనుకూలమైన రోజు. భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు. మీ నిజాయితీ ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. అనుబంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తు గురించి కీలక చర్చలు జరగవచ్చు. ప్రేమలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది. వివాహితులకు ఈ రోజు మంచి పరిణామాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలు ఫలప్రదంగా మారే సూచనలు ఉన్నాయి. మాట్లాడుకునే అవకాశం లభించవచ్చు.
కుటుంబ పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వివాహ చర్చలు వేగంగా ముందుకు సాగే అవకాశముంది. సానుకూల సంకేతాలు బలపడతాయి. ఆరోగ్యపరంగా ఈ రోజు శక్తిస్థాయి అత్యంత బలంగా ఉంటుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలసట తగ్గుతుంది. వ్యాయామం, క్రీడలు, శారీరక చురుకుదనం పెరుగుతుంది. ధైర్యం, ఉత్సాహం, మానసిక బలం మూడు కలిసి పనిచేస్తాయి. మీరు మీలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. విద్యార్థులకు ఇది అత్యంత శుభదాయకమైన రోజు. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. గురువుల ప్రశంసలు పొందవచ్చు. ఈ రోజు చేసిన కృషి భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాది అవుతుంది. జూన్ 10 వృశ్చిక రాశివారికి ఈ 5 రోజులలోనే అత్యంత విశేషమైన రోజు. భాగ్యస్థానంలో ఉచ్చగురుడు మరియు శుక్రుడు ఖచ్చితమైన యుతిలో ఉండటం చాలా అరుదైన శుభసంయోగం. మరోవైపు రాశి అధిపతి కుజుడు 6వ స్థానంలో స్వగృహ బలంతో ఉండటం వల్ల శత్రువులపై విజయం, ఆర్థిక లాభం, గౌరవ ప్రతిష్టలు, అదృష్టం అన్నీ ఒకేసారి కలిసివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తర్వాత గుర్తు చేసుకునే స్థాయిలో ఉండవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో కదలిక కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నానికి దైవబలం తోడైనట్లు అనిపించే రోజు ఇది. ఉద్యోగస్తులకు ఈ రోజు ప్రత్యేకమైన ఫలితాలను ఇవ్వగలదు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు పెరుగుతారు. కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తయ్యే అవకాశముంది. ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు మీకు అనుకూలంగా మారవచ్చు. కొంతమందికి పదోన్నతి, జీతం పెంపు లేదా అదనపు బాధ్యతల గురించి శుభవార్త వినిపించవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని ఇప్పుడు నిరూపితమవుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వ్యక్తులే ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి రావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు స్వర్ణావకాశాల రోజు అని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి అనుకూల సమయం. పెద్ద ఒప్పందాలు, పెట్టుబడులు, భాగస్వామ్య చర్చలు విజయవంతం కావచ్చు. మీ వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం భవిష్యత్తులో భారీ లాభాలకు కారణం కావచ్చు. మార్కెట్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వినియోగదారుల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఒక కొత్త పరిచయం మీ వ్యాపార విస్తరణకు మార్గం చూపవచ్చు. ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఈ రోజు చాలా బలంగా కనిపిస్తోంది. సంపదకు సంబంధించిన శుభయోగాలు చురుకుగా పనిచేస్తాయి. నిలిచిపోయిన ధనం తిరిగి రావచ్చు. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. పెట్టుబడుల ద్వారా లాభం పొందే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ఊరట ఈ రోజున లభించవచ్చు. మీ చేతిలో ధనం నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు కోసం చేసే ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం, ఆనందం, ఐక్యత కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన కోరిక నెరవేరే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ విజయాలను చూసి గర్వపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రేమికులకు ఈ రోజు మధురమైన అనుభూతులను అందించగలదు. అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న సందేహాలు తొలగిపోతాయి. భవిష్యత్తు గురించి మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ప్రేమలో స్థిరత్వం పెరుగుతుంది. మీ మనసులోని భావాలను ఎదుటివారు పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రత్యేకమైన సంఘటన మీ ప్రేమ జీవితాన్ని మరింత అందంగా మార్చగలదు. వివాహాహితులకు ఈ రోజు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. ఒక మంచి సంబంధం గురించి ఖచ్చితమైన సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యులు ఆనందపడే పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి చర్చలు అనుకూలంగా సాగుతాయి. మీకు అనుకూలమైన వ్యక్తిని కలిసే అవకాశముంది. భవిష్యత్తు జీవితంపై ఆశలు మరింత బలపడతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభసమాచారం ఈ రోజున అందే అవకాశముంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టిన కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. శక్తిస్థాయి మెరుగుపడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆరోగ్యంపై మీరు తీసుకునే చిన్న జాగ్రత్తలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. గుర్తుంచుకునే శక్తి బలపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. గురువుల ప్రశంసలు పొందే అవకాశముంది. ఉన్నత విధికు సంబంధించిన విషయాల్లో శుభవార్త అందవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తాయి. జూన్ 11 గురువారం రోజున వృశ్చిక రాశివారికి ఆధ్యాత్మిక శక్తి, భాగ్యబలం, ధైర్యం మూడు ఒకేసారి కలిసివచ్చే అద్భుతమైన రోజు. ఈ రోజు గురువారం కావడం, ఉచ్చస్థితిలో ఉన్న గురుడు భాగ్యస్థానంలో ఉండటం, ఏకాదశి ప్రభావం ఉండటం, అలాగే చంద్రుడు 5వ స్థానం నుండి 6వ స్థానంలోకి ప్రవేశించి కుజునితో చంద్రకుజ యోగాన్ని ఏర్పరచడం వల్ల మీ జీవితంలో ఎన్నో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం ఈ రోజు మరింత బలపడుతుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేసే శక్తి, పట్టుదల, మానసిక స్థైర్యం ఈ రోజు ప్రత్యేకంగా కనిపిస్తాయి. చాలామంది ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యపడే విధంగా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారవచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు విజయం, గౌరవం, గుర్తింపు తీసుకువచ్చే అవకాశముంది.
కార్యాలయంలో మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ పనితీరును చూసి ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు. గతంలో మీ పనిని విమర్శించిన వ్యక్తులే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు లభించవచ్చు. భవిష్యత్తులో పదోన్నతికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన వ్యాపార చర్చలు మళ్లీ ముందుకు కదులుతాయి. కొత్త వినియోగదారులు లేదా కొత్త అవకాశాలు మీ వ్యాపారానికి ఊపిరిపోస్తాయి. పోటీదారుల కంటే మీరు ముందంజలో నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైన ఒప్పందం లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన సమాచారం అందవచ్చు. మీరు చూపిన పట్టుదల ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. వ్యాపార నిర్ణయాల్లో మీ ఆలోచనా శక్తి ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆర్థికంగా ఈ రోజు స్థిరత్వంతో పాటు అభివృద్ధిని కూడా సూచిస్తోంది. అప్పుల నుండి బయటపడటానికి సరైన మార్గాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన చెల్లింపులు అందవచ్చు. ఆదాయాన్ని పెంచే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఖర్చులను నియంత్రించే సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ధనాన్ని నిల్వ చేయాలనే ఆలోచన బలపడుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఆర్థిక ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు ఎంతో ఆనందాన్ని తీసుకురాగలదు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీ నిర్ణయాలకు ఇంట్లో మద్దతు లభిస్తుంది. ఒక శుభవార్త కుటుంబ సభ్యులందరినీ సంతోషపరచవచ్చు. గతంలో ఉన్న చిన్న విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషం, పరస్పర గౌరవం పెరుగుతాయి. ప్రేమికులకు ఈ రోజు బంధాన్ని మరింత బలపరిచే రోజు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు. ఎదుటివారి నుండి ప్రేమ, గౌరవం, అర్థం చేసుకునే స్వభావం లభిస్తుంది. భవిష్యత్తు గురించి మాట్లాడుకునే అవకాశముంటుంది. గతంలో ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయి. ఇద్దరి మధ్య నమ్మకం మరింత బలపడుతుంది. ఒక మధురమైన సంఘటన మీ జ్ఞాపకాలలో చాలా కాలం నిలిచిపోవచ్చు. వివాహితులకు ఈ రోజు శుభసూచనలు మరింత బలపడతాయి. ఒక మంచి సంబంధం గురించి స్పష్టమైన సమాచారం రావచ్చు. కుటుంబ పెద్దల నుండి అనుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి చర్చలు వేగంగా ముందుకు సాగే అవకాశముంది. మీరు కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశముంటుంది. జీవిత భాగస్వామి విషయంలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. భవిష్యత్తుపై నమ్మకం గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు అత్యంత బలంగా ఉంటుంది. చంద్రకుజ యోగం వల్ల మానసిక ధైర్యం, శారీరక శక్తి రెండూ కలిసి పనిచేస్తాయి. చాలా రోజులుగా అలసటగా అనిపించిన వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుండి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి. రోజంతా ఉత్సాహంగా గడపగలుగుతారు. విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభదాయకమైన రోజు. చదువులో ఏకాగ్రత అసాధారణంగా పెరుగుతుంది. గుర్తుంచుకునే శక్తి బలపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అద్భుతమైన సమయం. గురువుల ఆశీర్వాదం, మార్గదర్శకత్వం లభిస్తుంది. మీరు నేర్చుకున్న విషయాలను సులభంగా గుర్తుంచుకోగలుగుతారు. ఒక మంచి ఫలితం లేదా శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఈ రోజు చేసిన కృషి రాబోయే విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ విధంగా జూన్ 7 నుండి జూన్ 11 వరకు వృశ్చిక రాశివారికి రాశి అధిపతి కుజుని స్వగృహ బలం, ఉచ్చగురుని భాగ్య అనుగ్రహం, శుక్రుని శుభప్రవేశం, సూర్యుని భాగస్వామ్య బలం, చంద్రుని అనుకూల సంచారం కలిసి జీవితంలోని అనేక రంగాల్లో పురోగతి, విజయం, ధైర్యం, ఆర్థిక అభివృద్ధి మరియు గౌరవ ప్రతిష్టలను అందించే శక్తివంతమైన కాలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జూన్ 9, 10, 11 తేదీలు ఈ కాలంలో అత్యంత ప్రభావవంతమైన రోజులుగా నిలిచే అవకాశముంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.